ముందుగాల మన జోర్దార్ ముచ్చట్లు చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే. నేను మీ రమక్క. మన వార్తలు చూసిన వాళ్ళందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. జరా మా వకీల్ని ఏమైనా పండుగ ముచ్చట్లుంటే పట్టుకొని రారా అని చెప్పిన. మరి వీడు ఏం చేస్తుండో ఎక్కడ పోయిండో ఏమో. ఓ కెమెరామ్యాన్ అన్న, జర మావోడు ఎక్కడుండో మావోని దిక్కు చూపెట్టు. అక్క ఇక నేను ఎక్కడికి వచ్చినా చూడు చూడక్క, దినేష్ ముదిరాజును శ్రీధర్ ముదిరాజును నిమజ్జనం చేస్తులక్క దుర్గమాతది. అవు మస్తు పెద్ద చేస్తులట. నన్ను పిలిచిందక్క, నేను వచ్చిన. సూరక్క నీకు చూపెడితే ఎంత పెద్దగా ఉన్నదో. ఇప్పుడే పెద్ద పెద్ద లైట్లింగ్ వేసిలక్క, చూద్దాం దా ఎంతగానో మన దాక్క. నువ్వు కూడా అరే గడ మా వకీల్ గాడే ఉన్నట్టుగా. అమ్మో మంచి పెద్ద పండుగ దగ్గరనే తేలిండు. చూద్దాం పదా. ఒరే వకీల్గా, మన తులసి భవన్ నిమజ్జనం దగ్గర పోయినట్టున్నావు తమ్మి. ఇక మావోడు ఆగుతాడా అసలే? మన శ్రీధర్ ముదిరాజ్ అన్న పండుగ అంటే ఆకాశానికి దాకేటట్టే ఉంటుంది. ఇక అగో మావోడు మన శ్రీధర్ ముదిరాజ్ అన్న అట్లనే మన దినేష్ ముదిరాజ్ అన్న దగ్గర తేలిండు కదా. గార్డెన్ చేస్తుండో చూద్దాం పారి. అక్క సూరక్క నేను ఎక్కడికి వచ్చినా, ఇక హరిసన్ వచ్చిండు, శ్రీధరన్ వచ్చిండు. సూరక్క పండుగ చూడు ఎంత పెద్దగా చేస్తున్నా, వైభవంగా మస్తుంది అక్క. అరే మావోడు మంచిగానే అడుచుకుంటుండగా మన శ్రీధర్ అన్నను. అక్క ఇగో అన్న ఏమనుకుంటున్నా అన్ననే అడిగి చూద్దాం. అన్న మీకు పండుగ శుభాకాంక్షలు ముందుగా. అందరికీ పండుగ శుభాకాంక్షలు అండి. నవరాత్రి ఉత్సవాలు ఇది 3వ సంవత్సరం చేస్తున్నాము. శ్రీ తుల్యాభవాని యూత్ అసోసియేషన్ తరఫున. ఆర్గనైజేషన్ శ్రీధర్ ముదిరాజ్ అండ్ దినేష్ ముదిరాజ్ గారు అండి. అన్న ఎప్పటి నుంచి చేస్తున్నా మీరు ఈ పండుగ ఎట్లా? ఇది 3వ సంవత్సరం అండి. గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కరోనా వచ్చినా కానీ మేము అమ్మవారిని నిలబడడం అయితే ఆగలేదు. అలాగే ఫస్ట్ ఇయర్ ఎలా చేస్తామో, సెకండ్ ఇయర్ ఎలా చేస్తామో, థర్డ్ ఇయర్ కూడా అంతకంటే ఘనంగా అంగరంగ వైభవంగా చేస్తాము. ఎవ్రీ ఇయర్ అలానే ఉంటుంది, ప్రతి సంవత్సరం అలానే ఉంటుంది, అంగరంగ వైభవంగా ఉంటుంది. చూసాం అక్క, కరోనా వచ్చినా కూడా తిఫలైనా కూడా మళ్ళీ దేవతను వెట్టిలు పండుగ చేసేలాట. అన్న ఈ సంవత్సరం ఏమన్నా తక్లీఫ్ అయిందన్న మీకు? తక్లీఫ్ ఏం లేదండి. అంతా ఆమెకి ఏం కావాలో ప్రతి సంవత్సరం ఎట్లా కావాలో ఆమె అట్లనే చేయించుకుంటుంది. మేమేమన్నా ఏం తక్కువ చేసినా ఆమె తక్కువ చేయించుకోదు. అన్నీ కావాల్సినవి అన్నీ చేయించుకుంటుంది, ఎట్లయినా చేయించుకుంటుంది. ఆమె ఎంత వర్షం పడినా ఎంత ఏమైనా కానీ, ఎన్ని ప్రాబ్లమ్ చేసినా కానీ ఆమె చేయించుకోవాల్సింది ఎట్లయినా చేయించుకుంటుంది. చూసిన అక్క హరిసన్ ఎంత ముద్ద చెప్పిండో. అవు దుర్గమాత మస్తు చేస్తుంది, అందరికి మంచిగా చేస్తుంది. మనం ఏం పూజ చేయకపోయినా చేసినా మంచిగా చేస్తాం అందరికి. శ్రీధరాన్న ఇప్పుడు గింతగానో పెద్ద పండుగ కానీ పండుగ అంతా నీ ముఖంలోనే కనబడుతుంది అన్న నాకైతే. శ్రీధరాన్న అన్న పండుగ గురించి ఏమనుకుంటున్నావు? అందరికీ దసరా శుభాకాంక్షలు. ఒక్కటే మాటనా? ఆ ఒక్క మాట 1000 మాటలతో సమానం అన్నకు. థ్యాంక్స్ అన్న, మంచిగా చెప్పినావు అన్న. మీరు ప్రతి ఇయర్ ఇట్లనే పండుగ చేసుకోవాలి సరేనా? మంచిగా ఉండాలన్న మనం అందరం. సరేనా, నేను పోయేస్తా. సరేనా, థ్యాంక్స్ అన్న. అవుతమ్మి, మన శ్రీధర్ అన్న ఏది చేసినా అందరు మంచి కోసమే. అన్న మీరు చల్లగా ఉండాలనే ఆ దుర్గమ్మ దీవెనలతోటి. అక్క నేను పోయేస్తా. ఇక పండుగ పెద్ద ఉన్నది, ఇంకా చాలా దాకా నువ్వు ఏమతి అన్న జరగన పక్కపోతే. ఇక మా వకీల్ ఏం చేస్తుండో మీరే చూడురి.
అరే మావోడు చూడు కొయ్యలతోని మంచిగానే ఆడుతుండు కదా. అరే వినమ్మట సూర్యగాడు కూడా తేలిండు. అక్క నేను ఎక్కడికి వచ్చినా చూడు జబర్దస్త్ వాళ్ళు వచ్చిన అక్క ప్రోగ్రామ్కు చూడు ఎంతమంది వచ్చినా. అక్క కొమరక్క బాగునా? ఏ మంచిగా సీర కట్టుకున్నా అక్క, మంచి సీరనా? పట్టు సీరనా ఇలా కొనుక్కొచ్చుకున్న సీరనా? కొనుక్కొచ్చుకున్నదా? అంగల్లో పెట్టలే మొన్న అంగల్లో కొనుక్కోపోతే పండుగ ఫోటోకు కొనుక్కోలేదా? సారీ ఫీచర్ దాను అవునా? ఏ దుర్గారావు అన్న టిక్ టాక్ అన్న బాగునా? చూడన్నా మా అక్క కాల్ చెప్పు. చూడు ఎంత మంచిగున్నారు. మేడం కూడా వచ్చింది. హవర్ యూ మేడం? గుడ్డా? ఫుల్ గుడ్డా? మంచిగా ఇవాళ డ్యాన్స్ మామూలుగా ఉండదు ఇక. ఓకేనా? కొమరక్క ఎట్లా అనిపిస్తుంది ప్రోగ్రామ్కి వచ్చినావు? మంచిగా అనిపిస్తున్నది. ఇంకా ప్రోగ్రామ్ మొదలు కాలేగా, మొదలు అయినాక చెప్తా. మొదలు అయినాక చెప్తా. స్టార్ట్ అయినాక ఎట్లున్నది ఏమున్నది, దుమ్ము దులుపుతున్నామా ఏం చేస్తున్నామా అనేది. అక్క కొమరక్క మస్తు చేస్తాయి అక్క జబర్దస్త్లా, మస్తు ఫన్నీగా యూట్యూబ్లో కూడా మస్తు ఫేమస్ అక్క. కొమరక్క ఛానల్ టీవీ ఉన్నది. అవు అక్క ఇక అక్క శాంతక్క కూడా వచ్చింది సూపర్ కదా. శాంతక్క నమస్తే, మంచుకున్నావా? అక్క మా అక్క కాల్ చెప్పు అక్క. హాయ్ అండి, V3 న్యూస్ ఛానల్ అందరికి కూడా హాయ్, పెద్ద హాయ్. అగో మావోడు గా జబర్దస్త్ శాంతి స్వరూపన్న దగ్గర కూడా పోయిండు కదా. ఇక మా వకీల్ ఏం చేస్తాడో మీరే చూడురి. ఈరోజు ఇక్కడ దినేష్ ముదిరాజు గారు నిర్వహిస్తున్నటువంటి ఒక అమ్మవారి జాతరకి మేము రావడం జరిగింది. ఏరియా పేరేంటి? ఏరియా పేరేంటి? కొత్తపేట. ఓకే, కొత్తపేటకి రావడం జరిగింది. మేము ప్రతిసారి కూడా ఇన్వైట్ చేస్తుంటారు. చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీగా ఉన్నాం. చూసినా అక్క శాంతక్క ఎంత మంచిగా మాట్లాడిందో నిమ్మలంగా. అవు జబర్దస్త్ మంచిగా జోకులు చేస్తుంది అక్క. అవు అక్క నేను మంచిగా చేస్తున్నానా? సూపర్, చాలా బాగా చేస్తావు. నాకు ఆయన గుర్తొస్తుంటారు, బిత్తిరి సత్య గారు గుర్తు. ఆయన బేసిక్గా నాకు బాగా తెలుసు, కానీ రియల్గా ఆయనలో మీరు చేయడం అనేది చాలా యాస్టీజ్గా తిప్పేశారు. మెచ్చుకున్నది అక్క. ఇక నేను వెళ్ళిపోతా అక్క, మీతో పాటు జబర్దస్త్ తీసుకోపోతున్నాను. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్క నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ రాను రేపు. ఇక ఈ పోరగాళ్ళు నా మాట వింటారా? ఇక వాళ్ళు ఏం చేస్తారో మీరే చూడురి. తమ్మి మన ఇంటి పక్కన బ్యాండ్ రమేష్ అన్న దగ్గరికి పోయినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. ఈ డోల్ కొట్టుడు ఎప్పుడు నేర్చుకున్నావురా నువ్వు తమ్మి?
కానీ మంచిగా కొడుతున్నాడు కదా మా వకీలు, కొట్టుతమ్మి మంచిగా ఆడిగా. బ్యాండ్ అంటే పోరగానికి బాగా ఇష్టం పోన్రి. తమ్మి మొత్తానికైతే మంచిగానే జోరుదారుగా జరుపుకున్నావు పండుగ నిమజ్జనానికి అని పోయి. ఇక గదుల్లా మావోడు చెప్పిన నిమజ్జనం పండుగ ముచ్చట ఇక మళ్ళా రేపు మంచి మంచి జోరుదారు ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు నమస్తే.